హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కొత్త చాప్టర్ స్టార్ట్ చేస్తున్నా. చాప్టర్ పేరు సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇందులో ఏం నేర్చుకుంటామంటే ఫిజికల్ కెమిస్ట్రీ చేయడానికి చాలా కొన్ని బేసిక్స్ కావాలి. ఏంటంటే లైక్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్, ఈక్వివాలెంట్ మాస్, మోలార్ మాస్, మోల్ కాన్సెప్ట్, ఇట్లాంటి టాపిక్స్ అన్ని ఇందులో కవర్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కెమిస్ట్రీ అంటే ఏంటో చూద్దాం. కెమిస్ట్రీ ఈస్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ మ్యాటర్, its physical and chemical properties, its chemical composition, the physical and chemical changes which undergoes and the energy changes that accompany this process. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈజీగా చెప్పాలంటే కెమిస్ట్రీ అనేది ఒక ఫిజికల్ సైన్స్ యొక్క ఒక బ్రాంచ్. అది దేంతో డీల్ చేస్తుంది? ఒక మ్యాటర్ ఒక ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, దాని కెమికల్ చేంజెస్, దాని కెమికల్ కాంపోజిషన్, ఒక రియాక్షన్ జరగడానికి ఎనర్జీ చేంజెస్, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది కెమిస్ట్రీ. ఈ డెఫినేషన్ అంటే ఏ ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగాడు, జస్ట్ ఫర్ నాలెడ్జ్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకా కెమిస్ట్రీ వచ్చేసి మన ఇంటర్లో అయితే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం. ఇంటర్మీడియట్లో అది ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మ్యాటర్. ఈ మ్యాటర్ అనేది గుర్తుంచుకోండి, ఫిజికల్ కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. అసలు మ్యాటర్ అంటే ఏంటంటే ఎనీ substance having some mass and occupies some space is known as matter. అంటే ఏ సబ్స్టెన్స్ అయినా దానికి కొంచెం మాస్ ఉండి కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తే దాన్ని మ్యాటర్ అని అంటాం. ఇక్కడ చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఏంటంటే మాస్, వెయిట్. ఈ మాస్, వెయిట్ అనేది ఒకటే అనుకుంటారు, కానీ మాస్ వేరే, వెయిట్ వేరే. మాస్ అనేది ఒక పర్టికులర్ సబ్స్టాన్స్కి కాన్స్టెంట్ ఉంటుంది. నువ్వు ఏ ప్లానెట్ మీదకి వెళ్ళినా కూడా కాన్స్టెంట్ ఉంటుంది. కానీ వెయిట్ అట్లా కాదు. వెయిట్ ఏంటంటే నీ మీద ఆ ప్లానెట్ అప్లై చేసే గ్రావిటేషన్ ఫోర్స్ని వెయిట్ అంటారు. ఇప్పుడు మన ఎర్త్ మీద నువ్వు 50 kgs ఉన్నావు అనుకో, ప్లూటో మీదకి, మార్స్ మీదకి వెళ్తే సేమ్ వెయిట్ ఉండవు, కానీ సేమ్ మాస్ ఉంటావు. మాస్ అనేది ఒక మ్యాటర్ యొక్క ప్రాపర్టీ. అది ప్రతి ఒక్క సబ్స్టాన్స్కి కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, మ్యాటర్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చూడండి. ఫిజికల్ కెమిస్ట్రీ ఇస్ ఎ బ్రాంచ్. ఫిజికల్ కెమిస్ట్రీ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ. అది దేంతో డీల్ చేస్తుంది అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్తో డీల్ చేస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ అంటేనే ఏంది? లైఫ్. అంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏం చూస్తామంటే కాంపౌండ్స్ ఒక లివింగ్ థింగ్స్ నుంచి వెళ్ళి డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా వచ్చే కాంపౌండ్స్ గురించి ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద కాంపౌండ్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ హైడ్రోకార్బన్స్. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంటాయో అవే ఉంటాయి ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీలో. ఇది చిన్న బేసిక్, అది మళ్ళీ తర్వాత వస్తుంది. తర్వాత ఇన్ఆర్గానిక్ ఏంటంటే ఏవైతే హైడ్రోకార్బన్స్ కాకుండా ఏవైతే కాంపౌండ్స్ ఉంటాయో దాని గురించి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీలో చదువుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా చిన్నగా మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చేసా. నెక్స్ట్ ఈ మ్యాటర్ని కూడా మ్యాటర్ యొక్క క్లాసిఫికేషన్ ఉంటుంది, అది చెప్తారు చూడండి. మ్యాటర్ని మనం క్లాసిఫై చేయొచ్చు. ఎట్లా క్లాసిఫై చేయొచ్చు అంటే దాన్ని బేస్డ్ ఆన్ ఫిజికల్ క్లాసిఫికేషన్ అండ్ కెమికల్ క్లాసిఫికేషన్. ఏంటది? ఫిజికల్ క్లాసిఫికేషన్, కెమికల్ క్లాసిఫికేషన్. అంటే దాని ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే అది సాలిడా, లిక్విడా, గ్యాసా, దాని బేస్ మీద మ్యాటర్ని ఒక క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి దాని కెమికల్ అంటే దాని ప్రాపర్టీస్, ఆటమ్స్, మాలిక్యూల్స్ అట్లాంటి దాని బేస్ మీద కెమికల్ క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఫిజికల్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఎట్లా క్లాసిఫై చేయొచ్చు? ఫిజికల్ క్లాసిఫికేషన్లో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. కెమికల్ క్లాసిఫికేషన్ ఎట్లా చేయవచ్చు? ఒకటి మిక్చర్స్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి ప్యూర్ సబ్స్టాన్స్ వస్తుంది. ఈ ప్యూర్ సబ్స్టాన్స్ మళ్ళీ 2 రకాలు: ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఈ మిక్చర్స్ వచ్చేసి మళ్ళీ 2 రకాలు: హోమోజీనియస్, హెటెరోజీనియస్. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కదాన్ని డీకోడ్ చేస్తే చూడండి చాలా షార్ట్గా. మ్యాటర్ అంటే ఏదైతే ఒక పర్టికులర్ మాస్ ఉంటుందో ఇంకా కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తే దాన్ని మ్యాటర్ అన్నాం. మ్యాటర్ని మనం 2 టైప్లో డివైడ్ చేసుకోవచ్చు.
అంటే ఒకటి ఫిజికల్ క్లాసిఫికేషన్ అంటే దాని ఫిజికల్ ప్రాపర్టీస్ మీద, ఇంకోటి దాని కెమికల్ ప్రాపర్టీస్ మీద క్లాసిఫై చేయొచ్చు. ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఎట్లా క్లాసిఫై చేయొచ్చు? మూడు రకాలు క్లాసిఫై చేయొచ్చు. ఏంటి అవి? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఈ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ గురించి మనం పర్టికులర్ అంటే ఒకటి గ్యాసెస్ స్టేట్ అని, ఇంకోటి సాలిడ్ స్టేట్ అని పర్టికులర్ చాప్టర్స్ వస్తాయి ముందు అక్కడ చదువుతాం ఇవి. నెక్స్ట్ బేస్డ్ ఆన్ కెమికల్ క్లాసిఫికేషన్ మనం ఎట్లా డివైడ్ చేయొచ్చు? ఒకటి ప్యూర్ సబ్స్టెన్స్, ఇంకోటి మిక్చర్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని డీకోడ్ చేస్తా ఒక అంతరోజు ఒకటి. ఫస్ట్ ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే ఆ మ్యాటర్ని తీసుకున్నప్పుడు మ్యాటర్ నుంచి ఏ పార్ట్ను తీసుకొని చూసినా సేమ్ ఉంటుంది, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే దీనిలో ఒకటే టైప్ ఉంటాయి అన్నట్టు, మిక్చర్స్ ఉండవు. మిక్చర్స్ అంటే ఏంటంటే ఒకటి లేకపోతే లేకపోతే రెండు కంటే ఎక్కువ ప్యూర్ సబ్స్టెన్సెస్ కలిసి ఉంటాయి, వాటిని మిక్చర్స్ అంటారు. మిక్చర్స్ హోమోజీనియస్ కావచ్చు, హెట్రోజీనియస్ కావచ్చు. హోమోజీనియస్ అంటే కళ్ళ చూస్తే ఏర్పడేది మిక్చర్ అన్నట్టు. హెట్రోజీనియస్ అంటే ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమోజీనియస్ అనుకోండి, మీరు వాటర్లో షుగర్ కలిపితే ఏర్పడుతుంది, అలా కలిసిపోతుంది కంప్లీట్గా ఏర్పడకుండా. అట్లా ఉండేదాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటారు. అది కూడా మ్యాటరే, వాటర్లో చక్కెర కలిపితే. అది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్. హెట్రోజీనియస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార తీసుకోండి, కారలో కారపూస, మన్న మసాలా అన్నీ కలుపుతారు. కలిపితే నీకు ఏర్పడుతుంది చూస్తే మీద నుంచి, కాబట్టి అట్లాంటి దాన్ని హెట్రోజీనియస్ అంటారు. నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అనేది క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఆటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ ఏంటి, కాంపౌండ్స్ ఏంటి. ఇప్పుడు పర్ఫెక్ట్ ఇంట్రెస్ట్ ఏంటండి, చాలా పర్ఫెక్ట్గా చెప్తా. ఫస్ట్ స్టార్ట్ చేస్తా ఎలిమెంట్స్ తోటి. అసలు ఎలిమెంట్ అంటే ఏంటిది? ఎలిమెంట్ అంటే ఏం లేదు. ఎలిమెంట్ ఈజ్ ఎ ఇండివిజువల్. ఎలిమెంట్ ఈజ్ అన్ ఇండివిజువల్ విచ్ హ్యావ్ ఎ పర్టిక్యులర్ అటామిక్ నంబర్ అండ్ హ్యావ్ ఎ పర్టిక్యులర్ ప్లేస్ ఇన్ పీరియాడిక్ టేబుల్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఎలిమెంట్. అంటే ఏం లేదు, ఎలిమెంట్ అనేది ఒక ఇండివిజువల్, దానికి ఒక పర్టిక్యులర్ అటామిక్ నెంబర్ ఉంటుంది, ఇంకా పీరియాడిక్ టేబుల్లో ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, దాన్ని ఎలిమెంట్ అంటాం. దాన్ని మనం చూడలేవు, అంటే ఒక డిపిక్షన్ అంతే. సపోజ్ ఆక్సిజన్ గ్యాస్ అని ఉందనుకోండి, ఆక్సిజన్ అని చెప్తాం. ఇప్పుడు ఆక్సిజన్కి పర్టికులర్ ఒక అటామిక్ నెంబర్ ఉంటుంది. అటామిక్ నెంబర్ అంటే ఏంటో తెలియకుంటే ఏం బాధపడకండి, అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్లో వచ్చేస్తుంది. దీనికి ఒక అటామిక్ నెంబర్ ఉంది 8, దీనికి ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో, కాబట్టి దీన్ని ఎలిమెంట్ అంటాం అంతే. ఎలిమెంట్ అంటే కన్ఫ్యూజన్ అనేది. సపోజ్ ఆక్సిజన్ అని అంటాం అనుకో, ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్ అట్లా. నెక్స్ట్ యాటమ్స్ అంటే ఏంటి? ఆక్సిజన్ అనే దానికి ఎలిమెంట్ అని, ఆక్సిజన్ అనేది ఒక ఎలిమెంట్ అని ఒక పేరు పెట్టేసినాం. కానీ నీకు మామూలుగా బయట దొరికే ఎట్లా ఉంటాయి చూడగలుగుతావు. లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పెన్నే ఉందనుకోండి, ఇది కూడా ఒక మ్యాటరే. దీనిలో కూడా ఏదో ఒక ఎలిమెంట్ అనేది ఉంది. మిక్చర్ ఉండవచ్చు, లేకపోతే ప్యూర్ ఉండవచ్చు, తెలియదు. ఇప్పుడు దీనిలో ఏముంటాయి? ఆటమ్స్ ఉంటాయి. అంటే దీనిలో ఒక టైనీ పార్టికల్స్ ఉంటాయి, వాటిని ఏమంటాం? ఆటమ్స్ అంటాం. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్లో ఆటమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఆటమ్స్ గురించి క్లియర్గా అటామిక్ స్ట్రక్చర్లో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఒకటి తెలుసుకోండి, ఆటమ్స్ అనేవి ఒక బేసిక్ పార్టికల్స్ ఎలిమెంట్స్లో. నెక్స్ట్ వచ్చేసి మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ వచ్చేసి ఏంటి అంటే ఆటమ్స్ అనేవి ఇండివిజువల్గా అంటే సింగిల్గా ఎగ్జిస్ట్ అవ్వలేవు, అవి స్టేబుల్గా ఉండవు కాబట్టి అవి రియాక్ట్ అవి మాలిక్యూల్స్ ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఇది ఒక మాలిక్యూల్. ఇట్లాంటి మాలిక్యూల్స్ అంటున్నట్టు, అంటే ఆటమ్స్ కలిసి మాలిక్యూల్స్ ఫామ్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఆ కాంపౌండ్ అనేది ఒక సబ్స్టెన్స్. ఎట్లా ఫామ్ అవుతుంది సబ్స్టెన్స్? ఎప్పుడు కొన్ని 2 లేదా 2 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఒక పర్టికులర్ మాస్ రేషియోలో రియాక్ట్ అయినప్పుడు ఫామ్ అయ్యేదాన్ని కాంపౌండ్స్ అంటారు. అంటే కాంపౌండ్స్లో ఒక గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ ప్రతి ఒక్క మాలిక్యూల్ అనేది ఒక పర్టికులర్ మాస్ రేషియోలో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఫామ్ అయినప్పుడు, అంటే 2 లేదా 2 కంటే ఎక్కువ ఎలిమెంట్స్ రియాక్ట్ అయ్యి మాలిక్యూల్స్ ఫామ్ అయ్యి ఆ మాలిక్యూల్స్ అనేది ఒక దగ్గర ఉంటే ఆ పర్టికులర్ సబ్స్టెన్స్ కాంపౌండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ C2H6 ఉందనుకో, అది ఈథేన్ అనేది ఒక కాంపౌండ్. అంటే ఈథేన్ మాలిక్యూల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటే ఆ ఉన్న సబ్స్టెన్స్ని ఏమంటారు? కాంపౌండ్ అంటారు.
ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్కడ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నా దాన్ని కాంపౌండ్స్ అని అంటాం. కాంపౌండ్స్ అని ఎప్పుడు అంటామంటే ఆ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్లో ప్రతి ఒక్క మాలిక్యూల్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఫామ్ అయితేనే కాంపౌండ్ అంటాం. ఒకవేళ సేమ్ ఎలిమెంట్ నుంచి ఆ మాలిక్యూల్స్ ఫామ్ అయ్యి ఆ గ్రూప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఒక దగ్గర ఉంటే దాన్ని కాంపౌండ్ అనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్లో ఫుల్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఆక్సిజన్ కాంపౌండ్ అనం. ఎందుకంటే ఇక్కడ ఒకటే ఎలిమెంట్ ఉంది. అదే సపోజ్ H2O తీసుకున్నాం అనుకోండి ఒక బకెట్లో, దాన్ని కాంపౌండ్ అంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒక్కదానికంటే ఎక్కువ ఎలిమెంట్స్ రియాక్ట్ అయినాయి. ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్.